ప్లీజ్ పెట్టండి. అదే విధంగా మౌనిక సుంకర గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మౌనిక గారు. నమస్తే అండి. సో మౌనిక గారు, మీరు తరచూ మాట్లాడుతూనే ఉంటారు సామాజిక న్యాయం గురించి కూడా. సో ఇప్పుడైతే కేబినెట్ విస్తరణ విషయంలో కూడా కాంగ్రెస్ ఒక ముందడుగైతే వేసింది, కానీ సామాజిక పరంగా చూసిన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మాదిగలు కూడా ఇప్పుడు సీక్రెట్ గా మీటింగ్లు పెట్టడం, ఢిల్లీకి వెళ్లడం, ఏ రకంగా చూస్తున్నారు ఈ పరిణామాల్ని? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం, జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 1947 లో 15 మంది కమిటీలో ఉన్న సభ్యులలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నుకుంటే నెహ్రూ మొదటి ప్రధాని ఎట్లయిండు, అది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి. అదే సోకాల్డ్ నెహ్రూ ఏం చేసిండ్రు అంటే, అంబేద్కర్ గారిని 1947 లో వారిని లా అండ్ జస్టిస్ మినిస్టర్ గా పెట్టిన తర్వాత ఆయన ఎంత అవమానించేవారంటే, ఆర్టికల్ 370 అనేది ఉండొద్దు అని చెప్పేసి నెహ్రూ అంబేద్కర్ గారు అంటే ఆయనను అవమానించిండ్రు. జమ్మూ కాశ్మీర్ కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండొద్దు అని చెప్పేసి అంబేద్కర్ అంటే అందులో ఆయనను అవమానించిండ్రు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అంబేద్కర్ గారు ముందుకు తీసుకొస్తే ఆయన మాటను ముందుకు రానియకుండా ఇలా ప్రతి చోట పదుపే అంబేద్కర్ గారిని అవమానించడం వల్ల ఆయన తట్టుకోలేక అంబేద్కర్ గారు రిజైన్ చేసిండు 27 సెప్టెంబర్ 1951. రిజైన్ చేసిన అంబేద్కర్ గారిని ఆయన అసిస్టెంట్ ని పెట్టించి కిలోకర్ గారిని పెట్టించి 2 సార్లు 1952లో ఆయనను ఓడించింది కాంగ్రెస్ పార్టీయే, 1954 బై ఎలక్షన్స్ లో కూడా అంబేద్కర్ గారిని ఓడించిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఓన్లీ పేరుకు మాత్రమే దళితుల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ద్వారా ఓటు బ్యాంక్ గా తీసుకొని జై భీమ్ అనే స్ట్రాటజీతోని ఎలక్షన్లకు రావాలనే చూస్తుంది, పదవులకు రావాలనే చూస్తుంది తప్ప మాదిగ సమాజానికి ఎట్లాంటి న్యాయం చేయాలనే చూడదు. ఇది మనం చరిత్ర నుంచి కూడా ఇట్లాంటి తెలుసుకున్నాక కూడా ఇప్పటికైనా కూడా మాదిగ సమాజం అర్థం చేసుకొని కాంగ్రెస్ ని నమ్మడం అంటే ఒక గొర్రె కషాయాన్ని నమ్మిన దాని కిందకే వస్తుంది. వీళ్ళ నుంచి సామాజిక న్యాయం అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత మూర్ఖత్వం కిందకే వస్తుంది. గొర్రె కదా కషాయాన్ని నమ్మినట్టు కిందికి వస్తుంది. అదే మళ్ళీ చూడండి, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు చెప్పిన లిస్ట్ అన్నిట్లలో అంబేద్కర్ గారు ఆర్టికల్ 370 తీసేయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 తీసేసింది. అంబేద్కర్ గారు జమ్మూ కాశ్మీర్ కి సెపరేట్ రాజ్యాంగం ఉండకూడదు అని చెప్పిన తర్వాత ఆయన విషయంగానే ఆయన మాట ప్రకారంగానే భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ కి సెపరేట్ రాజ్యాంగాన్ని తీసి పడేసింది. అంబేద్కర్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ చేసిన ఇంకొక గొప్ప పని ఏంటిదంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ చేసింది. అంబేద్కర్ గారు ముస్లిం మహిళలకు, హిందూ మహిళలకు కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి, వాళ్లకు వారసత్వంగా ప్రాపర్టీ రావాలి అని చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ ని కూడా బ్యాన్ చేసింది. మరి ఇట్లాంటివి చేసిన భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కూడా చూడండి, మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇచ్చేసి ఆయన గౌరవం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో జై భీమ్ అని పెడుతుంది. మీరు ఒక విగ్రహాలు పెట్టడం ఏదో షో పుటప్ కోసం జై భీమ్ అనడం కాదండి. నిజంగా దళితులకు ఏం అవసరము, వాళ్ళకి కావాల్సింది ఏంది, సమాజంలో వాళ్ళకి ఏమి ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఒక బీదంగా ఉన్నారు అంటే ఒక లో పవర్టీ లైన్ లో ఉన్నది మాదిగ సమాజం కాబట్టి వాళ్ళకు దానిలో వాళ్ళని ఆత్మనిర్భర్ గా తయారు చేయగలగాలి, అంటే వాళ్ళు స్వాభిమానంతో జీవించగలగాలి. అట్లా వాళ్ళని తయారు చేయాలనే తప్ప ఎప్పుడు చూడు వాళ్ళని పొలిటికల్ గా యూజ్ చేసుకొని ఆ ఓటు బ్యాంకుతో పదవిలోకి రావాలని వచ్చిన తర్వాత కరప్షన్ కింద పార్టీ. కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటే కాంగ్రెస్ అంటే మైనారిటీ అపీజ్మెంట్ అంటే కాంగ్రెస్. అందుకే ఒకటండి మౌనిక గారు, ఇందాక సతీష్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే దేశంలో రిజర్వేషన్ తెచ్చిందే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంది, సామాజిక వర్గాల విషయంలో కూడా వాళ్ళకున్నంత చిత్తశుద్ధి లేదన్నట్టుగా చెప్పారు. సో ఏం చెప్తారు దీనికి? ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? చిత్తశుద్ధి అనేది ఒక రిజర్వేషన్ తెచ్చి పెట్టడం కాదండి, ఆ రిజర్వేషన్ ఎట్లా అమలు అవుతుంది అనేది చూడడంలోనే చిత్తశుద్ధి అనేది ఉంటుంది. అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు, 10 సంవత్సరాలు ఇవ్వండి దళితులకు, ఆ తర్వాత తీసేయవచ్చు, ఎందుకు అది అందరికి అందుతుందా లేదా అని చూస్తూ వాళ్ళందరికీ తీయండి అని చెప్పేసి అంబేద్కర్ గారు క్లియర్ గా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చిత్తశుద్ధితో వీళ్ళు ఫాలో అయినరా? ఒకటి. రెండు, వీళ్ళకి అంత నిబద్ధతే ఉండేది ఉంటే 1952లో ఇండిపెండెంట్ గా నిలబడ్డ అంబేద్కర్ గారిని ఎందుకు ఓడించిండ్రు? అదే మళ్ళీ తర్వాత 1954లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అంబేద్కర్ కి అగేన్స్ట్ గా నెహ్రూ పోయి ఇంటింటికి ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓడించారు. అంటే అంబేద్కర్ గారి విలువల్ని పట్టించుకున్నాడు లేదన్నమాట, అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని పట్టించుకున్నాడు లేదు. ఊరికే రిజర్వేషన్ కింద దళితుల్ని కన్ఫ్యూజ్ చేసి ఓటు బ్యాంక్ తీసుకున్నాడే తప్ప అసలు దళిత సామాజిక వర్గానికి ఇంతవరకు ఏదైనా చేసింది అంటే అది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారికి కూడా భారత రత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీయే. నిన్న కాక మొన్న
మందకృష్ణ మాదిగ గారికి కూడా పద్మశ్రీ ఇచ్చి వారికి గౌరవం ఇచ్చింది కూడా భారతీయ సరే జనతా అండి, పార్టీ. మీరు చెప్పినట్టు అందుకే నేను clarity చెప్పేది తీసుకుందాం. కాంగ్రెస్ అంటే మైనారిటీ అపీస్మెంట్ కింద కాంగ్రెస్ అవుతది, స్కామ్లు చేయడం వల్ల అది స్కామ్గ్రెస్ అవుతుంది తప్ప ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ డిక్షనరీలో ఉండదు. ఓకే అండి.